అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, బాగున్నారా? రండి, ఈ సమయంలో ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 22వ వచనం. మీ పక్షముగా యుద్ధము, మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము వాడు కనుక వారికి భయపడవద్దు. ఈ సమయంలో ప్రేమైన వాళ్ళరా, వారికి భయపడవద్దు. మనం ఎన్నో విషయాలకు భయపడుతూ ఉంటాం, ఇది నిజమే, ఒప్పుకోవాల్సిందే. అయితే బైబిల్లో మాత్రం అబ్రహాం మొదలుకొని ఎన్నో విషయాలకు మనం భయపడుతున్నట్టుగా చూస్తాం. అబ్రామా భయపడకమన్నాడు, హాగరు భయపడకమన్నాడు. దేవుని బిడ్డలారా, యాకోబు ఇస్సాకు భయపడొద్దు అని చెప్పాడు. మోషే భయపడొద్దు అన్నాడు. యాకోబు ఐగుప్తునకు వెళ్ళడానికి అంటే కొన్ని పరిస్థితులను బట్టి కొన్నిటికి మనం భయపడుతుంటాము అన్న విషయము మర్చిపోవద్దు. అర్థమైందా? అవును, చాలా సందర్భాల్లో కొన్ని విషయాలకు భయపడుతుంటాం. ఈ సముద్ర ప్రయాణంలో పౌలుతో కలిసి నేను ఎవని వాడనో ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకము అంటే దేనికి? ఆ తుఫాను, ఆ పరిస్థితులు, ఓడ కొట్టుకొని పోతుంది. ఇలా లూకా 1:30లో మరియా భయపడకము. ఇలా ఎన్ని మనం మాట్లాడగలమంటే, నా ప్రియ స్నేహితులారా, భయపడకము. దానియేలు 10:18లో అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నువ్వు బహుప్రియుడు, భయపడకము. అంటే మనము ఏ సిచ్యువేషన్స్ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయండి. ఆ పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా భయపడుతుంటాం. భయపడిన వ్యక్తి ఎవరున్నారు భూమి మీద, చెప్పండి? కాబట్టి ఇప్పుడు ఈ దినము ప్రభు మన పక్షాన ఉన్నాడు. నువ్వు భయపడవద్దు అని ఖచ్చితంగా దేవుడు కొన్ని విషయాలను మీకు చెప్తాను నేను. మన పితరులందరితో భయపడకు అని చెప్పిన దేవుడు కొన్ని సిచ్యువేషన్స్ నేను బైబిల్లోంచి మీకు ఎత్తి చూపడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా మానవుడు భయపడే అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెప్తాను. మొట్టమొదటిగా మానవుడు దేనికి భయపడతాడంటే, ప్రియమైన వాళ్ళరా, రండి చదువుకుందాం. బైబిల్లో నుంచి రాజులు మొట్టమొదటి చెప్తాను. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం. రాజులు ఎక్కువగా దీనికి మనం భయపడుతుంటామన్న విషయాన్ని నా అనుభవం చెప్తున్నాను. ఇక చదువుతున్నాను. 17వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఏలీ ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్టు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట నా యొద్ద తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకు అప్పం చేసుకో. ఎక్కువ శాతం మనం కరువులకు లేదంటే ఆర్థిక ఇబ్బందులు అనగా మన పోషణ, మన ఆహార విషయంలో చాలా భయపడుతుంటాం. ఎట్లా నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి? మరి ఇక్కడ సారిపోతు విధవరాలు కూడా వచ్చిన కరువును బట్టి భయపడుతూ ఇక బ్రతకలేక చనిపోదామని చెప్పి ఒక రొట్టె చేసుకొని తన బిడ్డ చనిపోదాం అనుకుంది. అయితే దైవజనుడు అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు చెప్తున్నాడు, నువ్వు భయపడవద్దు, పోయి చెప్పినట్టు చెయ్యి. ఈ కరువు వచ్చింది కదా, మరి నేను బ్రతకలేను కదా, మరి నేను చనిపోతాను అని ముందుగానే డిసైడ్ అయిపోయింది. కరువును బట్టి భయపడి ఇక బ్రతకలేము అని చెప్పి తన బిడ్డ ఇద్దరు చనిపోదాం అనుకున్నారు. అయితే దైవజనుడు చెప్తున్నాడు, భయపడవద్దు, నువ్వు పోయి చెప్పినట్టు చెయ్యి. ఈరోజు ఏ భయాలు నిన్ను కమ్ముకున్నాయో తెలియదు, కానీ ఈ ఆహారము ఈరోజు కూడా చూడండి, చాలామంది పేదరికంలో ఉన్నారు. పేదరికాన్ని బట్టి భయపడే వాళ్ళు లేకపోలేదు, ఉన్నారు.
పేదరికాన్ని బట్టి ముందుకు వెళ్ళలేక, వస్తున్న ఈ కరువులను బట్టి, వస్తున్నటువంటి యుద్ధాలను బట్టి, ఈ పరిస్థితులను బట్టి ముందుకెళ్ళలేక చచ్చిపోదాం అనుకునే వాళ్ళు లేరా? అయితే దేవుడు చెప్పినట్టు చేస్తే నీ జీవితంలో సమృద్ధేనండి. భయపడాల్సిన అవసరం లేదు. ఒక అప్పమే ఉంది. అయితే ఎప్పుడైతే దేవుని మాట ఆ శారపతి విధవరాలు విన్నదో, ఆమె కరువు అయిపోయేంత వరకు కూడా ఆ పిండి అయిపోయలేదు, నూనె అయిపోయలేదు. అక్కడ రాసింది కదా. దేవుడు పోషించాడు. రెండో సందర్భాన్ని నేను బైబిల్లోంచి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. నా ప్రియ స్నేహితులారా, మన శత్రువుల విషయంలో సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 16వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను. 23:16. ఒక్కసారి మనసు ఇక్కడ ఉంచండి. 23:16. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదునొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొని జాలడు, నువ్వు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలుకు రాజు అవ్వదు, నేను నీకు సహకారినవుదును. అంటే దావీదు గారు భయపడుతున్నారు. ఎవరికి? సౌలుకి. ఒక శత్రువులా మారిపోయాడు. అయితే కుమారుడు అనగా సౌలు కుమారుడైన యోనాతాను ఎంత బలపరుస్తున్నాడు, నువ్వు భయపడొద్దు. అక్కడేమో దైవజనుడు బలపరుస్తున్నాడు, ఇక్కడేమో స్నేహితుడు, సహకారి బలపరుస్తున్నాడు. చాలాసార్లు మనల్ని బలపరిచే వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారనుకుంటాం. దేవుడు అక్కడనే లేపుతాడు, దగ్గరికి వచ్చి, తమ్ముడు భయపడొద్దు, అన్నయ్య భయపడొద్దు. శత్రు భయం, మన ప్రాణాలు తీసేవాళ్ళు ఉంటారు, వారి భయం మనకుంటుంది. అయితే దేవుడు మనం చెప్తున్నాడు, భయపడద్దు. ప్రాణాన్ని తీయడానికి ఎంత ప్రయత్నం చేశాడు, దేవుడు అనుమతి లేకుండా ఎవరేం చేస్తారు? అర్థమైందా? దావీదు గారు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ తరుముతున్నప్పటికీ దేవుడు తన పక్షాన ఉన్నాడు. అవునండి, దేవుడు తన పక్షాన ఉన్నాడు. ఇలా బైబిల్లో చూస్తూ వెళ్తే ఎన్నో సందర్భాలు మనం చూడగలం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 1వ వచనం, విస్తారమైన సైన్యము అనగా యుద్ధము అనగా వస్తున్నటువంటి విస్తారమైనటువంటి యుద్ధ సైన్యాన్ని చూసి భయపడే వాళ్ళు లేరా? ఎందుకు రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఎలీషా పనివాడు భయపడిపోయాడు. అయ్యా, ఇంతమంది వస్తున్నారు, మన పరిస్థితి ఏంటి? అరే అబ్బాయి, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? భయపడొద్దు అబ్బాయి. అక్కడ కూడా దైవజనుడు తనను బలపరుస్తున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? మన పక్షాన ఉన్నవారు ఎంత గొప్పవాళ్ళు తెలుసా? అర్థమైందా? వారికంటే మన వాళ్ళు అధికులు, భయపడద్దు. ఈరోజు రాజుల 2వ గ్రంథం 19:6. కాబట్టి ఇక్కడ చూస్తే మాటలను బట్టి భయపడుతుంటాం. కొంతమంది ఎట్లా మాట్లాడతారంటే, నిన్ను చంపేస్తాను, నిన్ను అది చేస్తాను. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో యెజెబెలు మాటలకు ఏలియా భయపడిపోలేదా? ఏలియా భయపడిపోయాడు. కొన్నిసార్లు మాటలకి ఏమవుతుందంటే భయపడిపోతాం. సన్హెరీబు మాటలకి ఆ సైన్యం భయపడిపోయే పరిస్థితుల్లో దేవుడు చెప్తున్నాడు, మా మాటలకు భయపడాల్సిన అవసరము. కాబట్టి ఇక్కడ రాజు కూడా చాలా ధైర్యంగా ఉన్నాడు. ఏం కాదు. ఎన్ని మాటలను మాట్లాడుకొని ఐ డోంట్ కేర్. ఇలా బైబిల్లో ముందుకెళ్తే సామెతలు 3:25లో ఆకస్మికంగా కలుగు ఆపదలకు, రోగాలకు, జబ్బులకి అకస్మాత్తుగా వస్తుంటాయి. కొంతమంది ఈ లోకాన్ని విడిచిపెడుతూ ఉంటారు. ఆకస్మికంగా ఏమైనా రావచ్చు, వ్యాధులు రావచ్చు, ప్రమాదాలు జరగచ్చు, మన ప్రాణాలైపోవచ్చు. ప్రభువే మన సహకారి. అందుకే ఆయన అన్నాడు, ఎవరు? రూతుతో అన్నాడు, నా కుమారి భయపడకుము. భర్త పోయాడని కానీ, కుటుంబ ఇబ్బందులు బట్టి కానీ, ఏ విషయంలో కూడా నువ్వు భయపడకు, నీవు మేలు చేస్తాను. అర్థమైందా? చక్కగా ఎంత మంచి మాట అది. కాబట్టి ఈ దినాల్లో ఈ మాటలు వింటున్న నా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెలు, అన్నయ్యలు, సేవకులు, పెద్దలు, భయపడొద్దయ్యా. ప్రభువే ఉన్నాడు.
నీ ఆధారం పోయిందని భయపడద్దు, నీ ఉద్యోగం పోయిందని భయపడద్దు, నీకున్న ఆస్తులు పోయాయని భయపడద్దు. చాలామంది ఒంటరి వాళ్ళు అయిపోతుంటారు. అంటే భార్య చనిపోవడము, భర్త చనిపోవడము, లేకపోతే పిల్లలు పోవడము, భయపడుతుంటారమ్మా. భయపడద్దు. భవిష్యత్తు ఏంటి, ఏంటి నా కుటుంబం ఏంటి అని. అవునవును. కాబట్టి నా కుమారి భయపడకము, నువ్వు చెప్పినదంతా నీకు చేసేదను, నువ్వు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. అబ్బా, నువ్వు యోగ్యంగా జీవిస్తే భూమి మీద నీ కోరికని ప్రభు నెరవేరుస్తాడు. భయపడబాకు. నేను విధవరాలని, నేను పలానా, నా బతికేంటి, నా భవిష్యత్తు ఏంటి. ఏం కాదు. బోయేజు రూత్తో చెప్తే నీతో ప్రభు చెప్పలేడా, భయపడద్దమ్మా, నేనున్నా నీకు, ఐఆమ్ హియర్ అని దేవుడు చెప్పలేడా? కాబట్టి జాగ్రత్త పడదాం, ప్రభు మీద ఆనుకుందాం. ప్రభు మాటలు ఏం మాట్లాడుతున్నాడు మనతో అవి విందాం. సమయాలు 2వ గ్రంథం 9:7 మెఫీబోషెతు భయపడుతున్నాడు. అయ్యో, ఎలా నన్ను చంపేస్తారేమో, మా 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 తాతగారు మా తాతగారు దావీదు గారికి ఎంతో అన్యాయం చేశాడు, ఇప్పుడు వచ్చి అంటున్నాడు చచ్చిన కుక్కనైన నేను. కాబట్టి సరైన స్థలంలో లేడు, భయపడి పారిపోయాడు. చచ్చిపోతానన్న భయం తను పట్టుకుంది. అయితే మెఫీబోషెతుతో చెప్తున్నాడు, మీ తండ్రి అయిన యోనాతాను బట్టి నీకు ఉపకారం చేయాలనుకుంటున్నాను, భయపడద్దు. రాజు బల్ల దగ్గర భోజనం అంటే మామూలు సంగతే. ఈరోజు ప్రభు నీకు సిద్ధపరిచేటివి, నీ కొరకు దాచి ఉంచిన మేళ్ళు మామూలు సంగతి కాదు. ప్రభు నీకు అన్నీ చేస్తాడు. నీకు ఎక్కడైనా ఏమైనా సిద్ధపరచగలడు. ఒకటే యోగ్యుడిగా ఉండడానికి ప్రయత్నం చేయి. ప్రభుని హత్తుకో, ప్రభుతో నడువు. ప్రభు నీతో చెప్పే మాట ఒకటే, భయపడవద్దు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. మీరు ఇచ్చిన మంచి తలంపుల కొరకు స్తుతిస్తూ మమ్మలను, మా ప్రియులను ఆకస్మికంగా కలుగు భయాల చేత, ఎన్నో రకాల దావీదు గారి శత్రువు చేత, ఆయన విధవరాలు కరువు చేత, ఆయన ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయన యుద్ధ సైన్యము చేత ఎలీషా పనివాడు భయపడుతూ వచ్చాడు. మాటలకు ఆకస్మికంగా భయపడావు. ఎన్నో విషయాలకు మేము భయపడుతూ ఉంటాం. బలపరిచే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, స్తోత్రాలు. మా ప్రియుల పక్షాన మీరు వారికి తోడుగున్నామని ప్రార్థన చేస్తూ, సురక్షితముగా వారిని కాపాడుతున్నామని ప్రార్థన చేస్తూ, మీ దయను కృపను కోరుతూ, గొప్ప కార్యములు చేయగల అద్వితీయుడైన నిన్ను గణపరుస్తూ, అద్భుతములు చేయవాడ స్తోత్రాలు. నువ్వు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. మేము యోగ్యంగా నీ కొరకు జీవించడానికి, నాయన వచ్చేటువంటి ప్రతి భయాలు ఎదుర్కోవడానికి కావాల్సిన కృపను మాకు, మా ప్రియులకు దయచేయమని, ప్రార్థన అవసరాలు కోరిన ప్రియులందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.